నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. లేడీ అఘోరి అరెస్ట్ అయిన తర్వాత ఆమె జైల్లో చిందరవందర చేస్తున్నారు. మరోపక్క శ్రీవర్షిని ఖచ్చితంగా నాతో పాటు ఆ నా సెల్లో ఉండాల్సిందే, తనను కూడా నాతో పంపించాల్సిందే అంటూ కూడా చాలా గొడవ చేస్తున్నానంట. అసలు ఎక్కడుంది ఆ అమ్మాయి? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపే కదా వెళ్ళిపోయారు. అరెస్ట్ చేసే టైంకి శ్రీవర్షిని అఘోరితో లేరా? ఉండింది. సో ఉన్నారా? అఘోరి శ్రీవర్షిని కలిపి అరెస్ట్ చేశారు. ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. ఓకే. పోలీస్ స్టేషన్ కూడా కలిపి, మోకిలా పోలీస్ స్టేషన్ కూడా కలిపి తీసుకొచ్చారు. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి మీ వైద్య పరీక్షల నిమిత్తం అని చేసే టైంలో బండ్లు మారాయి. అఘోరిని ఒక వెహికల్, శ్రీవర్షిని ఇంకో వెహికల్. అఘోరి మాత్రం వైద్య పరీక్షలు నిర్వహించుకొని వచ్చింది. శ్రీవర్షినికి అఘోరి అక్కడే మాయమైంది. అసలేమైంది శ్రీవర్షిని ఇద్దరికిద్దరు మాయమయ్యారు. ఆవిడకు కూడా అఘోరి మాయమైపోయింది. వచ్చేసరికి తను వచ్చేసరికి ఆవిడ లేదు, ఆవిడ వచ్చేసరికి తను లేదు. ఏం జరిగింది అంటే తనని కంది సబ్ రూరల్ జైలుకి తీసుకెళ్లారు. శ్రీవర్షిని దగ్గరకు వచ్చేసి, ఏమ్మా ఇలా ఇలా వచ్చావు కదా, నీతో పాటు ఉన్న అఘోరి మీద ఫలానా అభియోగాలు ఉన్నాయి, నీకు ఈ అభియోగాలకి సంబంధం లేదనైతే మేము నమ్ముతున్నాము. ఎందుకంటే తన అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాక నీ అకౌంట్లోకి వెళ్ళాల, తను మోసం చేసినప్పుడు నువ్వు తనని కలవని కూడా కలవాల. నిజమే. ఇలాంటివన్నీ వీళ్ళు నమ్మి, నిన్ను కూడా తను ఏమైనా మోసం చేసిందా, మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా బంగారం తీసుకెళ్ళావా వెళ్తూ వెళ్తూ, లేదా నిన్న ఎక్కడైనా ఏమైనా ఎవరితోనన్నా ఏదైనా చేసి సంపాదించమని చెప్పిందా, నిన్నేమైనా మోటివేట్ చేసిందా అని వీళ్ళని అడిగితే, లేదండి లేదండి లేదండి, నాతో ఉన్నంతవరకు అయితే బాగానే ఉంది. నీకు ఎలా ఖర్చు పెట్టేది? అది ఏం లేదు, మేము ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేస్తూ తినేవాళ్ళం, మీకు పెట్రోల్కి డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళు అది ఆవిడ అలా చెప్పింది. మరి అన్ని లక్షలు ఉంటే నువ్వు అడ్వకేట్ని పెట్టుకోవా? పెట్టుకుంటారు, పెట్టుకోవాలి కూడా. మరి లేకపోతే బయటికి ఎట్లా వస్తావు? గవర్నమెంట్ ఎట్లా ఇస్తారు కదా, అసలు బయటికి రాను. గవర్నమెంట్ లాయర్ అయితే నువ్వు 2 సంవత్సరాలు బయటికి రావు. మరి ప్రైవేట్ వాళ్ళు అయితేనే ఏదో ఒకటి వాదించి తర్జన భర్జన చేసి నేను ఏదో ఒకటి తీసుకొస్తారు. ఆ పిచ్చిదానికి తెలియదు. నెక్స్ట్ ఆ డబ్బులేవో దానికి పెట్టుకోవచ్చుగా. సర్లే, డబ్బులు లేవా మనకు తెలియదు కదమ్మా. నేను ఎప్పుడు ఆమె అకౌంట్ చూడలా. ఆ 10 లక్షలు ఎన్ని రోజులు మా ఖర్చు పెట్టాలంటే? ఇప్పుడు 1 సెకండ్ ఏంబి మెట్లకి దిగితే ఎంతసేపు 10 లక్షలు పోవడానికి? నీకైనా నాకైనా చెప్పు, ఎంతసేపు? మరి అలాంటిది ఆమె 10 లక్షలు తీసుకుంది ఫిబ్రవరిలో. ఇప్పటి వరకు వాళ్ళు అదే గడుపుతున్నారే అనుకుందాం, అయిపోతాయిగా. ఈ ఫిబ్రవరి 2 months అయింది. ఈ ఫిబ్రవరిలో కేసు నమోదైంది. సారీ, ఆ పరిచయమైన 2 నెలలకి, అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో ఇచ్చింది. 6 months అవుతుంది. 6 months ఖర్చు పెట్టుకున్నా అంటే ఈ 10 లక్షలే ఖర్చు పెట్టుకున్నారా, ఇంకా ఏమైనా తీసుకున్నారని కదా ఇప్పుడు. సో శ్రీవర్షిని అడిగితే, లేదండి మేము భిక్షాటనకే వెళ్తూ 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 వాళ్ళు వీళ్ళు ఇచ్చేది, అలా ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తుంటాం. సరే, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఏమో, నువ్వైతే ఆడపిల్లవు, నిన్ను మేమేం అనలేము. సరే, నువ్వు అప్పుడప్పుడు మా విచారణకు సహకరించాలి. సహకరిస్తావా? సహకరిస్తా. సరే, మీ అమ్మ నాన్నలు ఎక్కడ ఉంటారో అడ్రస్ చెప్పు, నేను సేఫ్ గా తీసుకెళ్తాను. నో, నేను పోవడానికి ఇష్టపడట్లేదే. నేను అఘోరితోనే ఉంటా, చావైనా బతికైనా అంతే. మీరు అఘోరిని జైల్లో పెట్టండి, ఎన్నాళ్ళైనా సరే నేను ఎదురు చూస్తా. పోనీ మీరు అఘోరిని చంపి నాకు ఇచ్చినా సరే ఆ శవంతోనే నేను బతికేస్తా. నేను కూడా ఆమెతోనే పూడ్చిపెట్టుకుంటా చచ్చిపోతా, కానీ నేను అఘోరితోనే ఉంటా. ఇట్లా చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మహిళలు మనకి ఇప్పుడు డ్రగ్స్ కేసులో దొరికినా, లేకపోతే ఒంటరి మహిళలు ఏదైనా కేసులలో ఉన్నా, అత్యాచార ఘటనలో ఎవరైనా వ్యభిచార కూపంలో కొంతమంది లాగిన వాళ్ళు ఉన్నా, వీళ్ళని మనం సేఫ్టీ హోమ్స్కి పంపిస్తాం కదా. సో కస్తూర్బా గాంధీ లోకి పంపారు. ఎక్కడ? మన హైదర్ షా కోర్ట్, సన్ సిటీ హైదర్ షా. లంగర్ హౌస్ తెలుసా? గోల్కొండ రూట్ లో ఉంటుంది. చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూట్ లో ఒక వయా. ఇదంతా మన ఊరంతా ఇటువైపు కదా. అక్కడ ఈ హోమ్ అనేది ఉంది. దాంట్లోకి ఆమెని తరలించారు. ఈవిడ అంటే ఇంచుమించు అది కూడా ఒక జైలు లాంటిదే, కానీ నీకు శిక్షలే ఉండవు. లైక్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా, ఒక అనాథాశ్రమం లాగా. బట్ బయట ప్రపంచానికి నీకు సంబంధం ఉండదులే, అందులో ఉంచుతారు. అక్కడ నుంచి ప్రొటెక్ట్ చేస్తారు అంటిల్ అండ్ అన్లెస్ నీకు ఏంటో ఇక నువ్వు జీవితాంతం అక్కడ ఉన్న ఆశ్చర్యం లేదు.
నిన్ను మోల్డ్ చేసి ఇప్పుడు డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళని కూడా తీర్చిదిద్దుతారు కదా, అలా అవును. తప్పు 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 అని వీళ్ళు దిద్దారు అని వీళ్ళకి నమ్మకం కలిగితే రోడ్డు మీదకి కౌన్సిలింగ్స్ అవి వదిలేస్తారు. ఇస్తూ ఉంటారు అనుకుంటా. ఈ పిల్లకి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. అంతే కదా, అక్కడంతా కౌన్సిలింగ్స్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని నడుస్తుంటాయి. అంతే. ఇప్పుడు సంబంధిత వర్గానికి నేను అప్పచెప్పాలి అంటే నీకు అడ్రస్ లేదు. ఉమ్, నీ తరఫున ఉన్న అడ్రస్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ మీ ఇల్లు. అక్కడికేమో నువ్వు పోనంటే పోనంటున్నావు. నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి మేమైనా సరే, కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నాం. ఉమ్, నేను మోల్డ్ చేయాలి ఎక్కడో దగ్గర. పోనీ మీ ఇంటి దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడు ఒక స్త్రీ, పెళ్ళైన స్త్రీ అనుకో, పుట్టింటికి వెళ్ళను అంటే కనీసం అత్తింటికన్నా వెళ్ళాలి. అటు వెళ్ళనంటే భర్తతో పాటన్నా పంపాలి, లేదా కూడా తెలిసిన వాళ్ళు. ఈ పిల్లకి పేరెంట్స్ తప్ప బయట అడ్రస్ ఎవరు లేరు, అఘోరి తప్ప. ఉమ్. సో అఘోరి ఏమో అరెస్టెడ్ జైల్లో ఉంది. సో తన్నే అక్కడ పెట్టారు. ఇప్పుడు పేరెంట్స్ ఒకవేళ తనకు నచ్చకపోయినా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఆమెకి నచ్చ చెప్పేవాళ్ళు, ఆమెను ప్రేమించేవాళ్ళు, లేకపోతే ఆమెకి వాళ్ళంటే కాస్త మంచి కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరా? ఆ ప్రయత్నం మొన్న చూసాంగా. మొన్న ఎందుకంత తీసుకొచ్చినప్పుడు మొండిగా ఉంటుంది ఆ అమ్మాయి? ఇక్కడే ఉందో ఆ పిల్లకి మనకు తెలియదు కదా. మరీ అంత మొండిగా ఎవరు ఉన్నారు? పోనంటే పోను, పోనంటే పోను అదే. అంటే ఇప్పుడు పేరెంట్సే వచ్చినట్టు కనిపించట్లేదు మనకి, మా అమ్మాయిని మేము పట్టుకెళ్తాము అని. వాళ్ళు అడుగుతారులే, అడగకుండా అయితే ఉండరు. ఆ, అంటే కనీసము సమాజం ముందైనా మేము కూడా పట్టించుకుంటున్నామని చూపించుకోవడానికని అడగాలి కదా, కదా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అవును. సో వాళ్ళు అడుగుతారు, అడగరనేం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పిల్లకి ఇష్టం లేకుండా వీళ్ళు కూడా పంపరు. ఎందుకంటే పిల్లకి ఇష్టం లేదు, నువ్వు పంపావు బలం, రేపు ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యత మీరు వహించాల్సి అవును. వస్తుంది. ఇబ్బందికరం పరిస్థితులు వస్తే కష్టం. ఇలాంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అఘోరి లేకుండా శ్రీవర్షిని అక్కడ మాత్రం సేఫ్గా అయితే ఉంది. ఉమ్, తర్వాత ఏంటో తెలియదు. అండ్ అఘోరికి వీళ్ళు ఒకవేళ తనకు పర్మిషన్ ఇస్తే ములాఖత్ వేయొచ్చు, ఓకే. ములాఖత్ వేసి మాట్లాడుకోవచ్చు, కల్పిస్తారు. ఖచ్చితంగా కలవాలి అనుకుంటే ఒక ములాఖత్ వేసి దాన్ని కల్పించి ఏం మాట్లాడుకుంటారో మన రికార్డెడ్ ఉంటుందిలే అంతా, ఉమ్, అలా మాట్లాడిస్తారు. అది చూడాలి నెక్స్ట్ వాళ్ళ పర్మిషన్స్. అంటే అఘోరి జైల్లో ఉంటే ఎవరైనా ఇప్పుడు ఈలోపు వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరైనా వచ్చి పీటీ వారెంట్ వేసారు అనుకో, ఉమ్, ఇప్పుడు అమ్ముసుకు భార్య తరఫున ఒక పీటీ వారెంట్ పడుద్ది. వాళ్ళు ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వచ్చి పిలుస్తారు. ఒకసారి పిలిచి ఈమెకు నీకేంటి సంబంధం, ఇట్లా అంటుంది అది ఇది అని చెప్పేసి ఒకసారి అడుగుతారు. ఓకే. మాకు ఏమీ లేదు, అదేం లేదు అంటే మళ్ళీ వదిలేస్తారు. కానీ సాధారణంగా ఇవంతా ప్రాసెస్ చాలా పెద్దది ఉంటది, మనకు తెలియక ఏం ఇక్కడ జరుగుతుంది ఎందుకు ఏంటో దొరికింది ఈ అనుకుంటాం. పిల్ల అంటే, పిల్లానాలో పురుషుడు వాట్ ఎవర్, నేను అలాగే మాట్లాడతా. ఎందుకు దొరికింది అంటే, నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లోనే కదా డబ్బులు తీసుకున్నావు, కాబట్టి అక్కడ ప్రూఫ్ ఉంది. ఓకే. నా తరఫున నీకు 10 లక్షలు వెళ్ళాయి. సరే ఇప్పుడు ఈవిడ ఏం చేయాలి? అది యోని పూజకి కాదు, ఆవిడ నాకు చందా ఇచ్చిందనో, నన్ను మెచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చిందనో, లేకపోతే నేను సరదాగా ఇట్లా ఆశీర్వాదం ఇస్తే నాకు అలా సమర్పించుకుంది దక్షిణానో ప్రూవ్ చేసుకోవాలి. అబద్ధాలు చెప్పాలా అయితే? అబద్ధాలు చెప్పాలంటే ఇచ్చిన ఆవిడ కూడా నిజంగా అలా ఇచ్చిందో ఇలా ఇచ్చిందో మనకి ఇప్పటిదాకా తెలియదు కదా. అసలు యోని పూజ జరిగిందని మనకు తెలియదు కదా. కానీ అఘోరి ఒప్పుకున్నట్టున్నారుగా చేశాను అని. తను ఒప్పుకుంటే జరిగినట్టు. ఉమ్, అండ్ ఇంకొకటి, తను ఒప్పుకుంది అనుకో, ఇన్నోసెంటేగా, అవును నిజంగానే చేశాను, ఎందుకు చేసావు అని అడిగితే డబ్బు కకృతి పడి చేసావా, లేదండి నా గురువులు చెప్పారు ఇలాంటి ఒక పూజ ఉంటుందని నేను నిజంగానే నేర్చుకున్నాను, ఇదిగోండి సైంటిఫికల్గా ఇంతమంది చేశారు, ఉమ్. నేను కూడా అది ఆ పూజ ఈవిడకి చేశాను అని చెప్పుకుంటుందా? కాకపోతే ఇవి ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితి అనుకుంటా అని ఈవిడ చెప్పింది. ఆవిడ డిమాండ్ చేసిందో లేదో కూడా మనకు తెలియదు. అంటే నువ్వు ఫస్ట్ 10 lakhs అయితే వెళ్ళాయి రూల్ ప్రకారంగా, నువ్వు ఒప్పుకున్న పూజకి అంతే, అండ్ ఉజ్జయిని టు అండ్ ఫ్రో ఖర్చులు కూడా నీవే అని ఆవిడ చెప్పింది. తర్వాత 5 lakhsకి నిన్న ఆవిడ బెదిరించిందా లేదా అనే దానికి ఆధారం లేవు. ఆడియో కాల్స్ ఏమైనా ఉన్నాయి? నథింగ్, ఏమీ లేవు. ఓకే. ఉంటే బయటకు వచ్చేవి కదా. ఈ పాటికి ఇప్పుడు ఆ పిల్లది రాధే కాల్ వచ్చినట్టు ఇది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో శ్రీవర్షిని పరిస్థితి ఏంటా అనే భయం, బాధ ప్రతి ఒక్కరికి. శ్రీవర్షిని ప్రెసెంట్ అయితే ప్రభుత్వ సంరక్షణలో ఉంది. సో ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్నాళ్ళు అఘోరితో ఉంటే సేఫా, ఇంట్లో ఉంటే సేఫా, వాళ్ళతో సేఫా, వీళ్ళతో సేఫా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది అందరికి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చే ఒక హోమ్ లో ఉంది, సేఫ్ గా ఉంది. వాళ్ళు 3 పూట్ల అన్నం పెడతారు, పొద్దున్న లేచినప్పుడు వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు, చక్కగా పడుకోబెడతారు, బుజ్జగిస్తారు, అన్నీ చేస్తారు. ఇంచుమించు తల్లిదండ్రులానే చూసుకుంటారు. సో ఆ బెంగ అయితే ప్రెసెంట్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి బయటపడి ఎక్కడికన్నా వెళ్తే అప్పుడు మీరు బెంగ పెట్టుకోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.